In a certain code language, RU SAM is written as RIAK, all hate use is written as VIALIRI, and all are fake is written as MIAILI. How will hate is written as same code language అనేసి మన క్వశ్చన్ ఇచ్చాడు. ఇది ఆర్ఆర్బి ఎన్టీపీసీ మనకి 2016లో షిఫ్ట్ 1లో ఇచ్చాడు. అంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ మనకి ఇచ్చేటప్పుడు ఏ విధంగా ఈ లాజికల్ రీజనింగ్స్ నుంచి ఇవి ఈజీగా చేసుకోవచ్చు అంటే, ఫస్ట్ ఇక్కడ మనకి ఎన్ని వర్డ్స్ ఉన్నాయో అన్ని వర్డ్సే మనకి వస్తాయి. అది కూడా రైట్ సైడ్ ఎన్ని వస్తాయి, లెఫ్ట్ సైడ్ ఎన్ని వస్తాయి, ఆ విధంగా మనం ఫస్ట్ రాసుకుందాం. ఓకే, మనం ఈ రకంగా రాసుకోవాలి. ఫస్ట్ ఆర్యు శామ్ని మనం ఆర్ఐఏకే ఇచ్చాడు, ఆల్ ఆర్ హేట్ను విఐఎల్ఐఆర్ఐ రాసుకున్నాం, ఆల్ ఆర్ ఫేక్ని ఎంఐఏఐఎల్ఐ కింద రాసుకుందాం. ఇప్పుడు ఈ రకంగా ఇచ్చేటప్పుడు కంపారిజన్ చేయాలండి. ఫస్ట్ ఈ రెండు దీన్ని కంపారిజన్ చేసుకుందాం. ఈ రెండింటిని కంపారిజన్ చేసుకున్నట్లయితే మనకి రైట్ సైడ్ ఎన్ని ఉన్నాయో లెఫ్ట్ సైడ్ అన్ని వర్డ్స్ ఉన్నాయి కాబట్టి ఇందులో ఈ రెండింటిలో ఏవి ఈక్వల్గా ఉన్నాయో చూసుకోండి. ఫస్ట్ ఇందులో ఈక్వల్గా ఉన్నది యూ అండ్ యూ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిని క్యాన్సిల్ చేద్దాం. అట్ ద సేమ్ టైం రైట్ సైడ్లో కూడాను లెఫ్ట్ సైడ్లో రెండు కట్ చేసేటప్పుడు రైట్ సైడ్లో కూడా మనం రెండు కట్ చేయాలి. అది కూడా ఈక్వల్గా ఇందులో ఉన్నవే కట్ చేసుకోవాలి. ఇందులో ఈక్వల్గా ఏమున్నాయి మనకి ఇక్కడ ఆర్ఐ ఈక్వల్గా ఉన్నాయి, అంతే కదా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ సెకండ్ లైన్ని ఈ థర్డ్ లైన్ని కంపారిజన్ చేసుకుందాం. సెకండ్ ఇందులో ఈక్వల్గా ఏమున్నాయి మనకి ఇక్కడ ఆల్ ఉంది కాబట్టి కట్ చేసుకుందాం. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో ఇందులో ఈక్వల్గా ఎటు ఉన్నాయి ఎల్ఐ కట్ చేసుకుందాం. నెక్స్ట్ ఈ ఫస్ట్ దాన్ని ఈ థర్డ్ దాన్ని కంపారిజన్ చేసుకోండి. ఏది ఫస్ట్ దాన్ని ఈ థర్డ్ దాన్ని కంపారిజన్ చేసుకుందాం. ఇందులో ఈక్వల్గా ఏమున్నాయి ఇక్కడ ఆర్ ఉంది, ఇక్కడ కూడా ఆర్ఏ ఉంది. ఈ థర్డ్లో ఫస్ట్ దీనిలో థర్డ్ దీనిలో ఈక్వల్గా ఏమున్నాయి ఏఐ ఇక్కడ ఉంది, ఇక్కడ ఏ ఉంది. ఇప్పుడు చూసుకుంటే ఈ ఫస్ట్ సెంటెన్స్లో మనకి ఏది ఉండిపోయింది కట్ అవ్వకుండా సేమ్ ఉంది. రైట్ సైడ్ ఎటు ఉండిపోయింది కేఐ ఉంది. ఇందులో ఎటు ఉంది హేట్ ఉంది. ఇందులో ఏది మిగిలిపోయింది విఐ అనేది మిగిలిపోయింది. నెక్స్ట్ ఇందులో ఏది మిగిలిపోయింది ఫేక్ అనేది ఉండిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఏది మిగిలిపోయింది ఎంఐ అని మిగిలిపోయింది. ఈ రకంగా అయిన తర్వాత ఏం చేస్తామంటే మనకి ఏది అడిగాడు హేట్కి అడిగాడు. హేట్కి మనకి ఏ విధంగా కోడ్ లాంగ్వేజ్ చేస్తానని ఇచ్చారు. హేట్కి మనకి ఏదొచ్చింది మనకి విఐ వచ్చింది. విఐ ఎక్కడ ఉంది అదే మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనకి 3 to 4 అనేది ఆర్ యు రైట్ కింద చేశాడు. 783ని యో కమ్ హోమ్ అని ఇచ్చాడు. అలాగే 9 to 71ని we are at home అని ఇచ్చాడు. ఓకే, దాన్ని ఇప్పుడు మనం ఒక బోర్డ్ కింద రాసుకుందాం. మనకి లెఫ్ట్ సైడ్లో 3 to 4ని ఆ రైట్ సైడ్లో ఆర్ యు ఆల్ రైట్ అనేసి ఇచ్చాడు. అంటే ఇక్కడ మనం చూసుకోండి ఇక్కడ 1 2 3 ఇక్కడ ఎన్ని లెటర్స్ ఇచ్చారు 3 ఎన్ని నెంబర్స్ ఉన్నాయి 3 నెంబర్స్ ఉన్నాయి. ఇటువైపు రైట్ సైడ్లో మనకి ఎన్ని వర్డ్స్ ఉన్నాయి 3 వర్డ్స్ ఉన్నాయి. అంటే మనకి లెఫ్ట్ సైడ్లో అది నెంబర్స్ అయినా అవ్వచ్చు, సింబల్స్ అయినా అవ్వచ్చు, వాట్ ఎవర్ మేబీ ఏదైనా అవ్వచ్చు. ఇటువైపు మనకి 3 ఇస్తే ఇటువైపు 3 ఇవ్వాలి, ఇటువైపు 4 ఇస్తే ఇటువైపు కూడా 4 ఇవ్వాలి. అది వర్డ్స్ అయినా అవ్వచ్చు, సింబల్స్ అయినా అవ్వచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి ఏంటి ఇచ్చాడు కమ్కి ఏ విధంగా కోడ్ చేస్తానని ఇచ్చాడు. ఫస్ట్ ఈ రకంగా మన ప్రాబ్లం ఇచ్చేటట్టు ఫస్ట్ అండ్ సెకండ్ని కంపారిజన్ చేసుకోండి. ఫస్ట్ అండ్ సెకండ్ కంపారిజన్ చేసుకుంటే ఇందులో ఈక్వల్గా లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి, రైట్ సైడ్లో కూడా ఈక్వల్గా ఉన్నాయి, అది క్యాన్సిల్ చేసేయండి. ఓకే, ఇందులోన మనకి ఈక్వల్గా ఎటు ఉంది ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది కాబట్టి రెండింట్లో మనకి కట్ చేయాలి కూడా ఉన్నాయి ఈక్వల్గా ఉన్నవి మాత్రమే. ఇందులో ఈక్వల్గా ఏది ఉంది యూ ఉంది. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ సెకండ్కి థర్డ్కి కంపారిజన్ చూసుకున్నట్లయితే ఇందులో ఈక్వల్గా ఏవేవి ఉన్నాయి మనకి ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 7 ఉంది, కట్ చేసుకుందాం. ఓకే, ఇందులోన ఈక్వల్గా ఏటేటి ఉన్నాయి హోమ్ అనేది మనకి ఈక్వల్గా ఉంది. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంకా మనకి ఉన్నాయి కాబట్టి ఫస్ట్ అండ్ లాస్ట్ని కంపారిజన్ చేసుకుంటే థర్డ్ కంపారిజన్లో ఇందులో 2 ఉంది, ఇందులో 2 ఉంది. నెక్స్ట్ మనకి ఫస్ట్ అండ్ థర్డ్లో ఈక్వల్గా ఏది ఉంది ఆర్ ఉంది క్యాన్సిల్ చేసేస్తుందాం. ఓకే, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 4ని ఏ విధంగా రాసుకున్నాడు ఇక్కడ మిగిలింది ఏది 4, ఇక్కడ ఏది మిగిలింది ఆల్ రైట్ అనేది మిగిలింది. ఓకే, నెక్స్ట్ ఇందులో ఏది మిగిలిపోయింది 8 ఉంది, ఇక్కడ ఏది మిగిలిపోయింది కమ్ అని మిగిలిపోయింది. ఓకే, నెక్స్ట్ ఇందులో ఏది మిగిలిపోయింది 9 అనేది ఇక్కడ ఉంది.
9కి ఉయ్ అని రాసుకుంటాం. నెక్స్ట్ 1కి ఎట్ అని రాసుకుంటాం. కానీ మనకి ఇవి 2 అడగలేదు. మనకు అడిగింది ఏంటి? కమ్మకి ఏ విధంగా మనం దట్ లాంగ్వేజ్లో రాస్తాం అనేసి ఇచ్చాడు. కాబట్టి కమ్మకి మనకి నెంబర్ ఎంత వచ్చింది? 8. ఆన్సర్ 8 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూసుకున్నట్లే దిస్ ఈస్ డన్ని తన ఏ రకంగా డికోడ్ చేశాడు? 792 కింద రాశాడు. దట్ ఈజ్ రిమైనింగ్ని 824 కింద చేశాడు. రిమైనింగ్ ఈజ్ డన్ని 298 కింద రాశాడు. డన్కి ఏ విధంగా కోడ్ లాంగ్వేజ్లో మనం రాస్తామని ఇచ్చాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చినప్పుడు రాసేసుకుందాం లైన్లో. దిస్ ఈజ్ డన్ని 792, దట్ ఈజ్ రిమైనింగ్ని 824, రిమైనింగ్ ఈజ్ డన్ 2988 కింద రాసుకుందాం. ఫస్ట్ మనం ఏం చెప్పాను? ఫస్ట్ దాన్ని సెకండ్ దాన్ని కంపారిజన్ చేసుకుందాం. ఇందులో ఈక్వల్గా ఏ నెంబర్స్ ఉన్నాయి మనకి? ఈజీ ఈక్వల్గా ఉన్నాయి. ఈ రెండింటిలో ఏవి ఈక్వల్గా ఉన్నాయి? 2 అనేది ఈక్వల్గా ఉన్నాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సెకండ్ దాన్ని థర్డ్ దాన్ని కంపారిజన్ చేసుకుందాం. సెకండ్ కంపారిజన్ ఇందులో ఈక్వల్గా ఉంది. రిమైనింగ్ ఇందులో ఈక్వల్గా ఉంది. ఇందులో ఈక్వల్గా ఉన్నాయి. 8 అనేది ఈక్వల్గా ఉంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ దాన్ని థర్డ్ దాన్ని ఈ రెండింటిని కంపారిజన్ చేసుకుందాం. కంపారిజన్ చేసుకుంటూ ఇందులో ఈక్వల్గా ఏమున్నాయి? డన్ ఈక్వల్గా ఉంది, డన్ ఈక్వల్గా ఉంది. ఇక్కడ 9 ఈక్వల్గా ఉంది, 9 ఈక్వల్గా ఉంది. మనకి ఇప్పుడు రాసుకుందాం. ఏమి ఇచ్చాడు? దిస్ అనేది 7 కింద రాసుకుంటారు. ఇందులో మిగిలిపోయినవి ఏవి? దట్ అనేది 4 కింద రాసుకుంటాం. నెక్స్ట్ ఈజీ ఇందులో మిగిలిపోయింది. ఈజీ అనేది 2 కింద రాసుకుందాం. ఓకే, కానీ మనకు అక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? డన్ అనే దానికి ఏ విధంగా రాస్తారు అనేసి మనకి ఇచ్చాడు. ఆల్రెడీ ఇందులో డన్ ఇక్కడ దిస్ ఇవ్వలేదు, దట్ ఇవ్వలేదు, ఈజ్ అవ్వలేదు. కానీ ఇక్కడ 9 మనం కట్ చేసుకున్నప్పుడు ఇందులో ఈక్వల్గా ఏ నెంబర్ కట్ చేసాం? 9 కట్ చేసాం. కాబట్టి దానికి 9 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా కూడా మనకి ఇస్తాడు ప్రాబ్లమ్స్. ఓకే.